హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, టీజేఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ అయితే మనకి థర్డ్ ఫేజ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు, అంటే సీట్ అలాట్ అయిన తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు ఒక్కసారి షెడ్యూల్ చూసే ప్రయత్నం చేద్దాము, ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. సో, ఇప్పటి వరకు ఎవరైనా ఇంతవరకు మీరు రిజిస్టర్ చేసుకోలేదు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో ఫైనల్ ఫేజ్కి సంబంధించి మనకి 31 తారీఖు అంటే ఈరోజు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. అంటే ఒక్కరోజే ఛాన్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పే చేయండి అండ్ స్లాట్ బుకింగ్ కూడా ఈరోజే చేసుకోండి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి రేపు ఒక్కరోజు ఉంటుందన్నమాట. ఆగస్ట్ 1కి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్గా ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడితోని లాగిన్ చేసి మీరు 1వ తారీఖు అండ్ 2వ తారీఖు ఆగస్ట్ 1 అండ్ 2 ఈ 2 డేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు 5వ తారీఖు ప్రొవిజనల్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి ఆన్లైన్ రిపోర్టింగ్తో పాటు కాలేజీలో కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి 5 నుంచి 7వ తారీఖు వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి థర్డ్ ఫేజ్ షెడ్యూల్ అనమాట. గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా మిస్ అవ్వకుండా ఇది టైం టు టైము ఫుల్ఫిల్ చేసేసుకోండి. సో ఇక మనకి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కొన్ని న్యూస్ పేపర్లో మనకి ఈరోజు రావడం జరిగింది. అయితే మీకు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా లేదా థర్డ్ ఫేజ్లో మీ ర్యాంక్కి తగినట్లు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ ఏదైనా ఆప్షన్స్ పెట్టాలన్నా మీరు పెయిడ్ సర్వీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో మీరు మన ఆఫీస్కి విజిట్ చేసి డైరెక్ట్గా ఆ సర్వీస్ని తీసుకోవచ్చు అనమాట. మన ఆఫీస్ మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంటుంది. మొబైల్ నెంబర్ వచ్చేసి 9849966500. మరొక నంబరు 9849996500. సో ఇక కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. మన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి న్యూస్. జేఎన్టీయూకే జై అని చెప్పేసి ఒకటి మనకి ఆర్టికల్ రావడం జరిగింది. ఇంజనీరింగ్లో ఉత్తమ ర్యాంకు విద్యార్థుల ఎంపిక, అంటే టాపర్స్ అంతా కూడా ఇంజనీరింగ్లో ఈ జేఎన్టీయూనే సెలెక్ట్ చేసుకున్నారు ఆప్షన్స్లో అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ చూపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్ ఓసీ 339, బీసీ 66, ఎస్సీ 1037, ఎస్టీ 3095. ఇది 2026కి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్స్ అనమాట. అయితే లాస్ట్ ఇయర్ 2025లో లాస్ట్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఓసీ వాళ్ళు 1086 దాకా వస్తే ఈసారి మాత్రం ఓసీ 339కే క్లోజ్ అయింది. ఇది మరి ఇది ఏ ఫేజ్ ర్యాంక్ అనేది ఇంకా మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో ఇప్పటివరకు మనకు 2026లో అయితే 2 ఫేజెసే జరిగాయి కాబట్టి ఇది సెకండ్ రౌండ్లో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి 2025 ఇక్కడ ఇచ్చినటువంటి ర్యాంకులు నేను కూడా చెక్ చేయలేదు, టైం లేదని. సో మీరు మీరు ఒకసారి చెక్ చేయండి. మేబీ ఇది ఈ ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2026వి ఈ థర్డ్ రౌండ్ తర్వాత కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెరిగాయి. మాక్ అలాట్మెంటు తర్వాత ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా ఉన్నాయి కాబట్టి రౌండ్కి కొంత పెరగడం అయితే జరిగింది. బట్ మరి ఇప్పుడు ఎంతవరకు పెరుగుతాయి అనేది చూడాలి. సో ఇవి ఇంకా క్లోజింగ్ ర్యాంక్స్ తగ్గుతాయా లాస్ట్ ఇయర్ కంటే ఫైనల్ ఫేజ్ తర్వాత చెప్తున్నా, తగ్గుతాయా పెరుగుతాయా అనేది మనకి ఈ రౌండ్ అయిన తర్వాత తెలుస్తుంది. అంటే 5థ్కి మనకి అలాట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత తెలుస్తుంది అనమాట. ఓకే, బట్ ఇప్పుడు మనకి చూడాల్సింది ఏంటి అని అంటే మీకు అసలు మీ ర్యాంక్కి కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఏఎంఎల్ ఓసీ 50 అంట. చూడండి ఏఎంఎల్కి ఎంత డిమాండ్ ఉందో. తర్వాత బీసీ అయితే 113, తర్వాత ఎస్సీ వచ్చేసరికి 2174, ఎస్టీ 1072. సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే ఓసీ 702, బీసీ 1274, ఎస్సీ 56,017, 5617, ఎస్టీ 6780. ఇక ఈసీఈ తీసుకుంటే ఓసీ వాళ్ళైతే
560కే క్లోజ్ అయిపోయింది. తర్వాత బీసీ 923, ఎస్సీ 2816, ఎస్టీ 2189. సో ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. అంటే టాపర్స్ అంతా కూడా జేఎన్టీయూనే చూజ్ చేసుకున్నారు అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే మనకి తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్యార్థులకు విదేశీ విద్య, ఇక్కడ 3 ఏళ్ళు విదేశాల్లో 2 ఏళ్ళు చదువుకునే విధానం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక న్యూస్ ఉంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రభుత్వ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వాటిలో ఏటా 6,000 మంది బీటెక్లో చేరుతున్నారని చెప్పారు. 3 ఏళ్ళు ఇక్కడ, మరో 2 ఏళ్ళు విదేశాల్లో చదువుకుంటే యూజీ, పీజీ సర్టిఫికెట్లు వస్తాయని, అందుకు ఆయా యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకుంటామన్నారు. కొన్ని దేశాల్లో ట్యూషన్ ఫీజు ఉండదని, మరికొన్ని చోట్ల ఉంటే విదేశీ విద్యానిధి కింద అర్హులైన వారికి ఆ పథకం కింద ఫీజులు చెల్లిస్తామన్నారు. సో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2023 వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 6 లక్షలు తగ్గింది. 2024-25లో మాత్రం తగ్గకుండా స్థిరీకరణ జరిగింది. ఆ సంవత్సరం విద్యాశాఖ పరిధిలో 19.44 లక్షల మంది ఉండగా, గత ఏడాది ఆ సంఖ్య 19.45 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే 19.66 లక్షలకు చేరింది. మరో 25,000 మంది పెరిగే అవకాశం ఉందని వెల్లడించారనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు నుంచి చివరి విడత కౌన్సిలింగ్ ఇందాక చెప్పాను కదా. అయితే ఇక్కడ మనకి కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి, చూద్దాము. సో మనకి అసలు ఎంతమందికి సీట్ అలాట్ అయిందంటే, సెకండ్ ఫేజ్లో 80,167 క్యాండిడేట్స్కి సీట్ అలాట్ అయితే, అందులో 71,452 క్యాండిడేట్స్కి మాత్రమే వాళ్ళు మాత్రమే రిపోర్టింగ్ చేశారనమాట. సో మిగిలిన వాళ్ళు దాదాపు సీటు వదిలేసినట్లే. సెకండ్ రౌండ్లో వచ్చిన సీటు కూడా వదిలేసుకున్నారు వాళ్ళు. అంటే దాదాపు 9,000 మంది జాయిన్ అవ్వలేదు. సీట్ వచ్చినా కూడా, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా 9,000 మంది జాయిన్ అవ్వలేదు. సో ఇప్పుడు వేకెంట్గా ఉన్నటువంటి సీట్లు ఎన్ని అని అంటే 22,972, అంటే ఆల్మోస్ట్ 23,000 సీట్లు మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సో వీటికి అండ్ ఇంకా కొన్ని అప్గ్రేడ్ అవుతుంటాయి కాబట్టి కొన్ని కొన్ని కాలేజీల్లో సీట్లు మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటాయి. అది ఆన్గోయింగ్ ప్రాసెస్లో సీట్స్ అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, వేకెన్సీస్. సో మీరు ఇంకా అంటే మీకు వచ్చిన, ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక దాంట్లో వచ్చే ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఒకటి వచ్చింది, సెకండ్ రౌండ్లో మళ్ళీ అప్గ్రేడ్ అయి ఉంటుంది మేబీ. ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఇంకొకటి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 71,452 మంది విద్యార్థులు తాము కేటాయించిన సీట్లలో రిపోర్ట్ చేసి సీట్లను ఖరారు చేసుకున్నారు. సో ఇదే సేమ్ మొత్తం స్టేట్ వైజ్గా కన్వీనర్ కోటాలో 94,424 సీట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. రెండో విడతలో 80,167 మందికి సీట్లు అలాట్ చేయగా 71,452 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. మిగిలిన దాదాపు 23,000 సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఇదంతా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇదే అండి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా మన ఆఫీస్కి విజిట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అనమాట. పెయిడ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.